హలో అండి, నా పేరు డాక్టర్ శరత్చంద్ర భృంగి, కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఇన్ సెయింట్ సిటీ హాస్పిటల్స్. ఇవాళ మనం ఎటిపికల్ న్యూమోనియాస్ గురించి మాట్లాడుకుందాం. నార్మల్ గా మనకి తెలిసిన న్యూమోనియాలు అంటే బాగా దగ్గు రావడం, కళ్ళిపడడం, హై గ్రేడ్ ఫీవర్స్ ఉండడం, ఇలాంటివి కాకుండా ఈ ఎటిపికల్ న్యూమోనియాస్ లో మైల్డర్ ఫార్మ్ ఆఫ్ సిమ్టమ్స్ చూడడం జరుగుతుంది. అంటే పొడి దగ్గు ఉంటుంది మోస్ట్లీ, అండ్ లో గ్రేడ్ ఫీవర్స్ చూస్తూ ఉంటాం ఈ పేషెంట్స్ లో. అంటే టెంపరేచర్ చూసుకున్నట్లయితే 100 డిగ్రీల కంటే ఎక్కువ ఉండదు. ఇవి కాకుండా ఎక్స్ట్రా పల్మనరీ సిమ్టమ్స్ ఎక్కువ ఉంటాయి వీళ్ళకి, లైక్ హెడ్ ఏక్స్ కానివ్వండి, రన్నింగ్ నోస్ కానివ్వండి, ముక్కులోంచి నీరు కారడం, సోర్ థ్రోట్ ఉండడం, గొంతు నొప్పి, ఈవినింగ్ చిల్స్ రావడం. ఇవి మాత్రం కాకుండా ముఖ్యంగా వీళ్ళలో ఫెటీగ్ అండ్ వీక్నెస్ బాగా ఉంటుంది. అంటే బాగా ఒంట్లో బలం లేకుండా ఈజీగా టైర్డ్ అయిపోవడం, ఇవి చూస్తూ ఉంటాము. ఇవి మోస్ట్లీ చిన్నపిల్లల్లో మరియు ఏజ్ 60 years కంటే ఎక్కువ ఉండే వాళ్ళల్లో ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఇవి కాకుండా ఆల్రెడీ లంగ్ ప్రాబ్లమ్స్ ఉండేవాళ్ళు లైక్ ఆస్తమా కానీ, ఎంఫెసీమా, బ్రాంకైటిస్, ఈ పేషెంట్స్ లో కూడా ఎక్కువగా చూడడం జరుగుతుంది. ఇవి కాకుండా ట్రాన్స్ప్లాంట్ పేషెంట్స్ లో ఇమ్యూనో కాంప్రమైజ్ అంటే ఇమ్యూనిటీ తక్కువ ఉండే వాళ్ళల్లో, లైక్ కిడ్నీ డిసీజ్ తో బాధపడుతున్న వాళ్ళు కానీ, డయాబెటీస్ అన్కంట్రోల్డ్ గా ఉండే వాళ్ళలో కానీ, లేదా స్టెరాయిడ్స్ మీద ఉండే పేషెంట్స్ లో చూడడం జరుగుతుంది. ఇవి యూజువల్ గా మైకోప్లాస్మా, క్లెమిడియా, లీజనెల్లా వంటి బ్యాక్టీరియాల వల్ల ఈ ఎటిపికల్ న్యూమోనియాస్ అనేవి వస్తూ ఉంటాయి. సో మైల్డర్ ఫార్మ్ ఆఫ్ సిమ్టమ్స్ ఉండడం వల్ల, అండ్ ఈ పేషెంట్స్ ఎక్కువ బెడ్ రిడన్ ఉండరు, వాళ్ళ డైలీ యాక్టివిటీస్ వాళ్ళు చేసుకుంటూ ఉంటారు కాబట్టి దీన్ని వాకింగ్ న్యూమోనియా అని కూడా అంటూ ఉంటారు. ఈ ఎటిపికల్ న్యూమోనియాకి ఎటిపికల్ కవరేజ్ ఉండే యాంటీబయాటిక్స్ ఉండే ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ.